న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. మండల పరిధిలోని సుంకరపాలెం పితానివారిపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు అందరికీ ఆలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని సుంకరపాలెం పితానివారిపేట గ్రామంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు అందరికీ ఆలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఈ కోమరగూడలో అభయ ఆంజనేయ స్వామి వెలిసి 20 సంవత్సరాలు అయిందమ్మా.
20 సంవత్సరాల మట్టించి పాములపాలెం ఉన్న పెద్దల సహకారంతో 20 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం రాకుండా మా కమిటీ వారు బ్రహ్మాండమైన అన్న సమారాధన పెడుతున్నారండి. ఈ అన్న సమారాధనకు ఇచ్చేసిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 20 సంవత్సరాల మట్టించి ఏ సంవత్సరం రాకుండా భక్తులు పండితులు మల్లికార్జునరావు గారు ఆ స్వామివారికి 300 రూపాయలు సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని అభినందించడం సందర్శించాలని మరి కోరుతున్నాం. గత 20 సంవత్సరాల మట్టించి ఏ సంవత్సరం ఆకుండా పాపులపాలెం యొక్క పెద్దల సహకారంతో మరియు మా కమిటీ వారి సహకారంతో 20 సంవత్సరాల మట్టించి ఏ సంవత్సరం ఆకుండా ఇక్కడ జరుగుతున్న అన్నదానికి సహకరించిన పాపులపాలెం పెద్దలకు కమిటీ వారికి అందరికీ మా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చిన భక్తులందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా పేరు పేరున కోరుచున్నాం. భక్తులకు మనమే మీరు తినేసిన ప్లేట్లు. చేరి కేబినెట్ లో మల్లాడి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా యానాం శివారు కనకాలపేట ఫిషర్మెన్ పేట గ్రామంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఫిషర్మెన్ పేట శ్రీరామ సేనాని యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి షామ్యూల్, అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు షేర్ కృష్ణ, సామాజిక కార్యకర్త, స్థానిక నాయకులు, దావులూరి పతి తదితరులు పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు మల్లాడి మంత్రి పదవి చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి గ్రామంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా మల్లాడి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషర్మెన్ పేట గ్రామ పెద్దలు, యువత, శ్రీరామసేనాని యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చేరి కేబినెట్ లో మల్లాడి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా యానాం శివారు కనకాలపేట ఫిషర్మెన్ పేట గ్రామంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఫిషర్మెన్ పేట శ్రీరామ సేనాని యూత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి షామ్యూల్, అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు షేర్ కృష్ణ, సామాజిక కార్యకర్త, స్థానిక నాయకులు, దావులూరి పతి తదితరులు పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు మల్లాడి మంత్రి పదవి చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసి గ్రామంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా మల్లాడి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషర్మెన్ పేట గ్రామ పెద్దలు, యువత, శ్రీరామసేనాని యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. యూత్ మరి మహిళా సోదరులందరూ కూడా ఇవాళ మన గురువు గారు అయినటువంటి మన అందరి ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు పుదుచ్చేరి మంత్రివర్యులు
మల్లాడి కృష్ణారావు గారు ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అందరికీ ఈ అందాక కూడా మనందరికీ చాలా పండగ వాతావరణం. మిగతా వాళ్ళకి ఎలా ఉన్నా సరే పేద వర్గాలు అనే వాళ్ళకి అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారంటే మనకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, మన జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా ఆనందంగా మన ఇంట్లో పండగ వాతావరణం వచ్చినట్లుగా అందరూ పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పిలుపు మేరకు మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు మనందరి ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ఆర్ పార్టీ తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుదుచ్చేరి పేదల ముఖ్యమంత్రి రంగస్వామి గారి వేళ మన పార్టీ అధ్యక్షుడు ఎన్ఆర్ పార్టీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగస్వామి గారి వేళ 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నందుకు కనకాలపాడ గ్రామ ప్రజల తరఫున ఎన్ఆర్ ప్రజల తరఫున మరి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన గురువు గారి యానం హెలికాప్టర్ వస్తున్నారు. ఆయన ఎన్ఈసి జడ్డి దగ్గర ఆయన దిగుతారు. మనం అందరం కూడా ఉదయం 8:30కే అక్కడ అటెండ్ అయ్యి ఆయన్ని పురవీధుల్లో ఊరేగించి మరి ఇంటికి తీసుకురావాల్సింది కాబట్టి మనందరి బాధ్యత. మీరు కూడా అందులో పాలు పంచుకోమని మీ అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. గత నెల 9వ తారీఖున జరిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రానికి జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఎన్ఆర్ బీజేపీ ఏఐడిఎంకే పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మన మల్లాడి కృష్ణారావు గారికి మనం యానం తరఫున అఖండ మెజార్టీ ఇప్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఈ వేళ రంగస్వామి గారి క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారం సంవత్సరం పొద్దుట మీరు అందులో గురుగారి ఇంటికి వచ్చి అందులో వీక్షించి ఉన్నారు. రంగస్వామి గారు లాంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరంటే అసోక్తి కాదు. ఆయన పేదల ముఖ్యమంత్రి. మనకి రానున్న రోజులన్నీ కూడా చాలా మంచి రోజులు, చాలా హ్యాపీగా మనందరికీ కూడా చాలా బాగుంటుందని, రాబోయే 15 సంవత్సరాల వరకు కూడా మనం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన యోగక్షేమాలన్నీ కూడా మల్లాడి కృష్ణారావు గారు చూసుకుంటారు. ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మైత్రి సోదరులకి, కనకాలపాడు పెద్దలకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వెనకాల ఇది కనబడుతుంది చూసారా? ఒక్క నిమిషం నన్ను పూర్తిగా మాట్లాడిన తర్వాత వినండి. ఒక నిమిషం. ఈరోజు కనకాలపేటలో పోయినసారి ఎన్నికల్లో మనకి 716 ఓట్లు వచ్చినాయి కనకాలపేట. ప్రధానంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది అగ్నికుల క్షత్రియుల కంటే, అలాగే దళితుల కంటే. అలాంటిది ఈ రోజున 400 ఓట్లు, దాదాపు 1074 ఓట్లు మన ఇక్కడ నుంచి తెచ్చుకోవడం జరిగింది. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ ఫ్లెక్స్ లో చూడండి, పైన ఏం రాసి ఉంది? మా దేవుడు అని రాసి ఉంది. యానంలో ఇంతమంది దాదాపు వెళ్ళిపోవడం, రావడం, వెళ్ళిపోవడం ఈ విధంగా జరుగుతుంది. కానీ మనకి ఏదైనా సమస్య వస్తే కనకాలపేట నుంచి సావిత్రి నగర్ వరకు, అది కాపుల, అగ్నికుల క్షత్రియుల, దళితుల అని కాకుండా వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి నాకు హాస్పిటల్లో ఈ సమస్య ఉందంటే మరి దేవుడి కాకపోతే ఏమవుతాడు? అది రాసింది 100% వాస్తవం. 100% వాస్తవం. అంటే చాలా మంది ఊరినే రాసేసుకుంటారు. ఈ రోజున యానంలో కాపులు, అగ్నికుల క్షత్రులు కలిసి రాజకీయం చేశారంటే యానం చరిత్రలో రికార్డే. ఎందుకు చేశారంటే యానంలో ప్రజలందరూ కూడా గోదావరిలో మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మాకు నువ్వే దిక్కు దేశరాజు మల్లాడి కృష్ణారావు గారు వెనకాల ప్రతి సామాజిక వర్గం కూడా నడిచి ఈ రోజున ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఊపిరి పీల్చుకుంటుందండి యానం అంతా కూడా. మరి మనం ఏ రకమైనటువంటి పరిపాలనతో పోల్చాలో తెలియదు, కానీ నిజంగా యానంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి తీసుకుంటారు. మీ కనకాలపేటలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు కానీ, దళితులు కానీ ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు గారికి వర్గం నుంచి ఆయన పోటీ చేసిన, శామ్యుల్ గారు పోటీ చేసిన, ఇంకో సుబ్బారావు చేసిన, అప్పారావు చేసిన, కృష్ణ గారు చేసిన, మీలో ఎవరు చేసినా సరే మనం కనకాలపేట నుంచి 2000 ఓట్లు తక్కువ కాకుండా 15
స్టేజ్లో మీరు పనిచేయాలి. అంటే ఏంటమ్మా, మనందరం కూడా స్నేహ సంబంధాలు వారితో ఏర్పరచుకోవాలి, మాటలు ఏర్పరచుకోవాలి. ఎవరికైనా ఆపకూడదా మల్లాడికృష్ణ గారితో మేము మాట్లాడుతామని చెప్పేసి మనం ఒకరితో పుచ్చుకోవాలి. మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో అరుదైన మే పుష్పాలు వికసించాయి. గ్రామానికి చెందిన బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి గంటి సత్యనారాయణ మార్తా నివాస గృహం ఆవరణలో వందలాది మే పుష్పాలు ఈ సంవత్సరం మే నెలలో వికసిస్తాయి. మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో అరుదైన మే పుష్పాలు వికసించాయి. గ్రామానికి చెందిన బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి గంటి సత్యనారాయణ మార్తా నివాస గృహం ఆవరణలో వందలాది మే పుష్పాలు ఈ సంవత్సరం మే నెలలో వికసిస్తాయి. మే నెలలో వికసించే ఈ పుష్పాలు చూపులను ఆకట్టుకున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఈ పుష్పాలను తమ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా మార్తా మాట్లాడుతూ స్వీడన్ లో తమ బంధువులు ఇంటి నుండి 2 దుంపలు తెచ్చి తమ పెరట్లో నాటామని పేర్కొన్నారు. అప్పుడు 2-3 పుష్పాలు వికసించేవని అన్నారు. ఇప్పుడు సుమారు వేలాది పువ్వులు వికసిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పువ్వులను చూసేందుకు సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు గుంపులు గుంపులుగా తరలి వస్తున్నారని పేర్కొన్నారు. పేరుని చూస్తే చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మండలం సిహెచ్ గున్నేపల్లి నా పేరు మార్తా గంటి, మాది నల్లావరపేట, సిహెచ్ గున్నేపల్లి, ముమ్మడివారం మండలం. నల్లావరపేట ముమ్మడివారం మండలం. మే పుష్పాలు అంటారు. ఇవి మే నెలలో వస్తాయి. ఇవి మే నెలలోనే వర్షం, ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఇవి నేను మా బంధువుల ద్వారా తీసుకొచ్చాను. ఒక్క దుంప తీసుకొచ్చాను నేను 20 ఇయర్స్ నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ఇలాగా ఫామ్ చేస్తాను. నేను 20 ఇయర్స్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా నేను దీన్ని ఎక్కువ సమయం నేను వీటితోనే ఉంటాను. మే నెల వచ్చేసరికి చాలా కేర్ తీసుకుంటాను. స్టార్టింగ్లో నేను ఒక 2 దుంపలు మాత్రమే తీసుకొచ్చాను. 2 దుంపలు వచ్చినాయి. వాటి నుంచి ప్రతి ఇయర్ వర్షాల్లో పిలకలు వస్తే అవి తీసుకుని మళ్ళీ నేను ఫామ్ చేసేదాన్ని, అలాగా నాటుకునేదాన్ని. మారేడుమిల్లి మండలం పందిరి మామిడికోట పంచాయతీ పరిధిలో ఇబ్బంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ సమీపంలోని కొండ చేనుకు వెళ్లిన సమయంలో భారీ వర్షం కురవడంతో చెట్టు కింద నుంచి ఉన్న బాలుడు అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కత్తుల రవి తేజారెడ్డి మృతి చెందారు. మరొక బాలుడు నితిన్ తీవ్ర గాయాలతో ఉండడంతో మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రజల చికిత్స అనంతరం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆ బాటలు తీస్తే కిరణ్ తీస్తారా 5 సంవత్సరాలు బాగాడు ఇదిగో కంగారు పడాక కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమి ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధికి స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గురువారం జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాటి అప్పన్నతోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం కేటాయించిన 1,20,000 విలువ గల హీరో డెస్టినీ స్కూట్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమి ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధికి స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గురువారం జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాటి అప్పన్నతోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం కేటాయించిన 1,20,000 విలువ గల హీరో డెస్టినీ స్కూట్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం దివ్యాంగుల డ్రైవ్ ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధి వంచితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన కొనియాడారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కూటీలు దివ్యాంగులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని స్వావలంబనను పెంచుతాయని, వారి కాళ్లపై వారు నిలబడకపోయినా ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి పొందుతూ జీవిస్తారని జ్యోతుల నెహ్రూ తెలిపారు. యాక్టివా అది మనకు రాదు కదా మన మీద, ఎందుకంటే మన ఎమ్మెల్యే నెహ్రూ వైసీపీలో ఉన్నాడు.
రెండు వచ్చి రండమ్మా వచ్చేయండమ్మా లోగా చెప్పండి పర్లేదు విధి వంచితులుగా ఉన్నటువంటి దివ్యాంగులకు వారు చేసుకునేటటువంటి వృత్తి ఇక్కడ ఏంటంటే 10 మందికి ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి 3 చక్రాల మోటార్ సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 1,20,000 ఖర్చు పెట్టారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బళ్ళు ఇచ్చారు. అయితే ఈ 10 మంది కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తి మీద జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే వాళ్ళ ఆ జీవన విధానాన్ని మరింత పెంపొందించుకోవడానికి సులభతరంగా ఉండడానికి ఆలోచన చేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ పథకం అని చెప్పి చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ వీళ్ళకి 3 చక్ర వాహనాలు ఇవ్వడం. ఇందులో నేను ప్రతి మనిషిని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను అడిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ దివ్యాంగులైనా సరే నేను కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుతున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే రకరకాల ఎవరి కాళ్ళ జీవనోపాధిని ఎంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి నేను చాలా అభినందించదగ్గ విషయం. వీళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అదే వైపు ఆలోచన చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ మన 3 మండలాలకి కలిపి 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేటకి, భోగవరం మండలానికి కూడా ఒక 3 వెహికల్స్ పాస్ అయ్యి వచ్చాయి. అవి కూడా 3 వెహికల్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బాలనగర్ నుండి ఉప్పంగల్ వెళ్లే మార్గంలో అతి వేగంగా అదుపు తప్పి కారుని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిన యువకుడికి కాలుకు గాయం అవ్వడంతో గాయమైన యువకుడు తన స్నేహితుడి సహాయంతో యానం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు వెల్లడించారు. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బాలనగర్ నుండి ఉప్పంగల్ వెళ్లే మార్గంలో అతి వేగంగా అదుపు తప్పి కారుని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనం నడిపిన యువకుడికి కాలుకు గాయం అవ్వడంతో గాయమైన యువకుడు తన స్నేహితుడి సహాయంతో యానం ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు వెల్లడించారు. కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెళ్ళిపోయారా వాళ్ళు కూడా పాలు చెప్పేది బండి తీసిపోడండి అభ్యసం మరి చెప్పండి ఇద్దరు కలిసి వచ్చారా? కలిసి వచ్చాం. సింగిల్ బైక్ వచ్చినప్పుడు సడన్గా జరిగిందా? మన కూడా ఆంధ్రపోతుంది అంటారా కార్ కూడా బైక్ కట్ చేసి మన హాస్పిటల్ జరిగింది.
పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పోలవరం జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పోలవరం జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం జనజీవనం స్తంభించింది. గత 3 రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న పోలవరం జిల్లా ప్రజలకు గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లా కేంద్రంలో కురిసింది. ఆకస్మికంగా ప్రారంభమైన వర్షం కారణంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. బలమైన ఈదురుగాలుల ప్రభావంతో భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు నీటి మునిగాయి. ప్రజల ఇళ్లకే పరిమితమయ్యారు. వాతావరణ మార్పుతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.